హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ శ్రీకంఠ వెంకటాచలపతి. మనం ముందుగా చెప్పుకునేది ఇవాళ ఒక డిఫరెంట్ టాపిక్, బట్ మన జీవితాలకి సంబంధం ఉండే టాపిక్. అదే ప్లానింగ్ కమిషన్. రేపు రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 దాకా, అంటే 5 ఏళ్ల పాటు 15వ ప్లానింగ్ కమిషన్ రూపుదిద్దుకుంది. నార్మల్గా ప్లానింగ్ కమిషన్ అంటే చైర్మన్, మన ప్రధానమంత్రి ఉంటారు. ఎవరు ప్రధానమంత్రి అయితే వాళ్ళు. డిప్యూటీ చైర్మన్ చాలా కీలకమైన పాత్ర. ఇప్పుడు ఎన్కే సింగ్ గారు ఆ స్థానంలో ఉన్నారు. మంచి ఆర్థికవేత్త, మంచి పట్టున్న వ్యక్తి కూడా ఆయన కూడా. అయితే సైలెంట్ ప్రొఫైల్, ఎక్కువ మాట్లాడారు. మాట్లాడేది కొంచెమైనా చాలా వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడతారు. ఎన్కే సింగ్ గారు మొన్న ఫిక్కీని అడ్రస్ చేశారు. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇంకా అందరు వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు అందరు వీళ్ళే ఉంటారు. పెద్ద పెద్ద హెడ్స్ అంతా ఉంటారు. ఒక 500 మంది టాప్ పీపుల్ ఆఫ్ ఇండియాని అడ్రస్ చేస్తూ ఆయన మాట్లాడాడు. అన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా, అంటే హైదరాబాద్, బెంగళూరు, అన్ని చోట్ల కూడా లైవ్ రిలే వచ్చింది. ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. చాలా మంచి పాయింట్స్ చెప్పాడు. ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటు. ఈ సంవత్సరం 12 లక్షల కోట్లు అప్పు చేసేసారు కదా సెంట్రల్ గవర్నమెంట్, పర్మిషన్ ఇచ్చారు కదా. సో అంతకుముందు ఏడాది 7.1 కోట్లే చేశారు. 7.1 లక్ష కోట్లకి 12 లక్షల కోట్ల మధ్య ఎంత తేడా ఉంచుకోండి, కరోనా పుణ్యం అని కదా. ఆయన ఏం చెప్పంటే, ఈ ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటుని రాష్ట్రాల రేంజ్ పెట్టుకొని చేయాల, ఒక పాయింట్ పెట్టుకొని చేయకూడదు. 12 లక్షల కోట్లు అని చెప్పకూడదు, 14 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అని చెప్పకూడదు. ఒక రేంజ్ పెట్టుకొని వీలైనంత వరకు తగ్గించుకొని ఆ రేంజ్లోనే ఖర్చు చేయాలా చూసుకోవాలి. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేయాలా. మెయిన్ ఖర్చు ఏంటి గవర్నమెంట్ ఖర్చులో? ఆయన చెప్పేది సబ్సిడీలు. ఈ సబ్సిడీల్లో విచిత్రాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. ఓవరాల్గా తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 211 స్కీములు, అన్బిలీవబుల్ కదా, 211 స్కీములు అమలవుతున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 7 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో సగం సెంట్రల్, సగం రాష్ట్రాలు కాబట్టి యావరేజ్గా తీసుకున్నా కూడా 3.5 లక్షల కోట్లు వీటికే పోతుంది. వీటిలో ఎన్ని నిజంగా జనాలకు చేరుతున్నాయి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎన్ని జనాలకు చేరుతున్నాయి? అసలు ఇన్ని స్కీములు ఉన్నాయని జనాలకు తెలుసా? 211 స్కీములు మనం నడుపుతున్నాం, దీనికి ఫండింగ్ ఇస్తున్నాం. ఇందులో నిజంగా ఉపయోగపడుతున్నవన్నీ, పక్కదారి పెట్టేవన్నీ, అసలు ఖర్చు కాకుండా మిగిలిపోయేవన్నీ కదా. సో రాష్ట్రాలు మార్చి 31 నాటికి, మార్చి 25వ తారీఖు నాటికి ఖర్చు కాని అమౌంట్ని పీడీ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో పెడతారు సపరేట్గా. ఫలానా స్కీమ్కి ఇంత అని. అది ఎప్పటికీ ఖర్చు కాదు. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. దీన్ని సెటప్ చేయడానికి ఒక ఎంపవర్డ్ కమిటీ, ఒక పవర్ ఉండేటువంటి కమిటీ వేయాలి. ఎంపవర్డ్ కమిటీని వేయాలి. అందులో డొమైన్ ఎక్స్పర్ట్స్ని వేయాలి. అంటే ఆయా రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని వేసి ఈ స్కీమ్ని స్టడీ చేసి సబ్మిట్ చేస్తే బాగుంటుంది అని మన ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి ఆయన గొప్ప సలహా కూడా ఇచ్చారు. ఆయన రికమెండేషన్స్లో ప్లానింగ్ కమిషన్లో అది కూడా ఉంది. మేము రాబోయే 5 ఏళ్లలో అంచనాలు వేస్తాం. ఆదాయం ఇంత, వ్యయం ఇంత, ఈ రాష్ట్రానికి ఇంత, ఈ కేంద్రానికి ఇంత, దీన్ని అంచనా వేస్తాం. రఫ్గా ఈ అంచనాల ప్రకారం నడవాలి. వచ్చిపోయి దేశానికి ఏం కావాలనేది కూడా మేము డిసైడ్ చేస్తున్నాం. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాం. కానీ ఈ ఆదాయం అనేది మా చేతిలో ఉండట్లేదు.
ఆదాయం అనేది మా చేతిలో ఉండట్లేదు. ఉదాహరణకి జిఎస్టీ తీసుకుంటే, జిఎస్టీకి ఇంత ఆదాయం వచ్చింది ఏడాది వస్తే దానికి ఒక 4% 5% యాడ్ చేసుకొని నెక్స్ట్ 5 yearsకి మేము అంచనాలు వేస్తాం. కరెక్ట్. మేమంతా అంచనాలు వేసుకున్న తర్వాత జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయ్యి, అంటే 29 రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్లు ప్లస్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని దాని అమెండ్మెంట్లు చేసేస్తారు. దీన్ని తగ్గించేసాం, దాన్ని తగ్గించేసాం, దీనికి 5%, దానికి 0, దీనికి 15% ఇటు తగ్గించేస్తారు. ఫైన్. దాంతో ఆదాయం ఎస్టిమేషన్లన్నీ మిస్ అయిపోతాయి. ఆదాయపు ఎస్టిమేషన్లన్నీ మిస్ అయిపోతాయి. రాష్ట్రాలకు కోత పెడితే వాళ్ళు గొడవ చేస్తారు. మరి రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి అక్కడ జిఎస్టీ కౌన్సిల్లో కూర్చొని అన్నీ తగ్గించేశారు కదా, మాకు చెప్పకుండా. మాకు పవర్ లేదు కదా. ఆదాయం వచ్చే దాని మీద మాకు కంట్రోల్ లేదు. వ్యయం మాత్రం మేము చెప్పినట్టు చేయాలంటారు రాష్ట్రాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్. అదంటే సాధ్యం కదా. సో ఆదాయానికి వ్యయానికి కూడా మా చేతిలో లింక్ ఉంటేనే నాకు సాధ్యం. అక్కడేమో ఆదాయం తగ్గించేసే స్టెప్స్ తీసుకొని ఇక్కడేమో ఖర్చు పెంచేవన్నీ నెత్తినేసేసుకుంటే ద్రవ్యలోటు విపరీతంగా పెరుగుతుంది. ద్రవ్యలోటు ఎంత పెరిగితే దేశానికి అంత నష్టం అని డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. అంటే మీరు కన్సెషన్లు ఇవ్వడం మంచిదే జిఎస్టీలో, కానీ ఒక రేంజ్ ఓవరాల్ ఖర్చులో ఒక 5% కన్నా తేడా రాకూడదు ఆదాయంలో. లాస్ట్ నెల 1,00,000 కోట్లు వస్తే ఈ నెల ఇచ్చే అన్ని కన్సెషన్లు కలిపినా కూడా, లేదా వచ్చే సంవత్సరం ఇచ్చే కలిపినా కూడా ఒక 5% దాటకుండా చూసుకుంటే, అంటే ఒక 5,000 దాటకుండా చూసుకుంటే ఈ 5,000 కోట్ల లోపల మేనేజ్ చేయొచ్చు. మీరు అక్కడ 10,000 కోట్లు తగ్గించేసేసి ఇక్కడ 5 సంవత్సరాలకి 50,000 కోట్లు అవుతుంది. సో మా ప్రణాళిక సంఘం అంచనాలన్నీ వృధా అయిపోతాయి. చాలా స్పష్టంగా చెప్పేసాడు ఆయన. గుండా బద్దలు కొట్టినాడు అన్నమాట. అంటే జిఎస్టీ కన్సెషన్స్ని మీరు హేతుబద్ధంగా ఇవ్వాలి. ఓవరాల్గా ఎస్టిమేషన్ ఎంత వేసామో అంత డబ్బు వచ్చేలా చూడాలి రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ. అలా చూడకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఇన్కమ్ వేరియేషన్ ఉంటుంది. అది ఇంకో పాయింట్. సపోజ్ ఆటోమొబైల్ రంగం తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఎక్కడుంది? తమిళనాడులో, తర్వాత పంజాబ్, హర్యానాలో. కరెక్టా? సో అది ఆటో హబ్, ఇది ఇంకో ఆటో హబ్. ఇక్కడ ఆ కార్లకు మీరు కన్సెషన్ ఇచ్చారనుకోండి, జిఎస్టీలో కార్లకి కన్సెషన్ ఇచ్చారనుకోండి, తమిళనాడు యొక్క వాటా గణనీయంగా తగ్గిపోతుంది. స్టేట్ జిఎస్టీ అక్కడ 9% వస్తుంది కదా. అక్కడ పంజాబ్, హర్యానా కూడా స్టేట్ జిఎస్టీ 9% వస్తుంది కదా. అది పడిపోతుంది. అయితే ఈ యొక్క జిఎస్టీలో మాకు వచ్చిన కలెక్షన్స్లో అవునా వివిధ రాష్ట్రాల్లో సేల్ అవుతాయి. సో ఒరిస్సాలో తక్కువ కార్లు సేల్ అవుతాయి, తెలుసు అందరికీ. అస్సాంలో తక్కువ అవుతాయి, అది కూడా నిజమే. మరి వాళ్ళకి జిఎస్టీలో చాలా స్వల్ప వేరియేషన్ ఉంటుంది. కార్లు ఎక్కువ సేల్ అయ్యే ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు లేదా మహారాష్ట్ర, గుజరాత్లో చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది కదా. సో వీటి ఫైనాన్షియల్ పారామీటర్స్ అన్ని కూడా మేము మార్చుకోవాలి. చాలా కష్టం ఇది అన్నాడు ఆయన. ఇది చాలా కష్టం. అంటే ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క చోట కాన్సన్ట్రేట్ అయినందువల్ల అక్కడ దెబ్బ పడుతుంది. అది ఎక్కువగా వాడే రాష్ట్రాల్లో కూడా దెబ్బ పడుతుంది. సో ఈ మిస్ మేనేజ్ని మేము చేయాలి. ఏమనంటే ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కదా మాకు ఇంత ఇవ్వాలని, అంత ఇవ్వలేదే అంటారు మీరు. అక్కడేమో జిఎస్టీకి కన్సెషన్లు ఇస్తారు మీరు, ఇక్కడేమో మా మీద పడతారు. సెంటర్కి వచ్చి అరిస్తే ఏం లాభం కదా. సో హేతుబద్ధంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నాడు. కొన్ని ఉదాహరణలు చెప్పాడు. అవి నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి 22 స్కీములు పెట్టింది. ఎంత? 22. మిడ్ డే మీల్స్ ఓకే ఫైన్, 4,000 కోట్లు ఇస్తున్నారు దేశం అంతా కలిసి. కస్తూర్బా బాలికా విద్యాలయ 1,839 కోట్లు ఇస్తున్నాం. ఈ బాలికా విద్యాలయాలు ఎన్ని పెట్టారు? గర్ల్స్ హై స్కూల్స్ ఎన్ని పెట్టారు? కొత్తగా ఎవరు పెట్టట్లేదు కదా. సో ఇచ్చిన డబ్బులు ఉన్న హై స్కూల్ జీతాలకు వాడేస్తున్నారు.
జీతాలు ఇచ్చే పని స్టేట్ గవర్నమెంట్ వచ్చి సెంట్రల్ది కాదు కదా. సో నిజంగా 1839 కోట్లు ఇస్తే ఎన్ని గర్ల్స్ హై స్కూల్స్ పెట్టారు దేశంలో? ఈ ప్రశ్నకి ఆన్సర్ లేదు కదా. ఈ డబ్బులు ఏం చేస్తున్నారు? టీచర్లకి ఇచ్చేసామండి, వాళ్ళంతా గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నారు, అక్కడ గర్ల్స్ ఉన్నారు, నువ్వు జనరలైజ్ ఆన్సర్ రాసి చూసేస్తున్నారు కదా. ఇది మిస్యూటిలైజ్ అవుతుంది అన్నమాట. అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష, అలాగే సర్వశిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్కి 8,079 కోట్లు కేటాయించేవాళ్ళు ఎదురుకు. ఆ తర్వాత ఈ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అంటే ప్రైమరీ అండ్ హై స్కూల్, వీటికి 12,000 నుంచి 14,000 కోట్లు కేటాయిస్తున్నారు. ప్రైమరీకి ఇచ్చింది ప్రైమరీ ఖర్చు కావట్లేదు, అక్కడిచ్చింది అక్కడ ఖర్చు కావట్లేదు. అంటే డ్రాప్అవుట్స్ని తగ్గించడానికి, డ్రాప్అవుట్స్ని స్కూల్ మానేసే వాళ్ళని తిరిగి క్లాస్లోకి రప్పించడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలి. సో ఈ డబ్బుల్ని కొన్ని రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. యూపీ కావచ్చు, ఏపీ కావచ్చు. ఇప్పుడు ఏపీలో స్కూల్స్ అన్నీ కూడా రీమోడల్ చేస్తున్నారు కదా, బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు కదా. అంటే ఈ సర్వశిక్ష అభియాన్ కింద అంటే ఏదైతే వచ్చాయో ఫండ్స్ వాటిని సద్వినియోగం చేస్తున్నారు. మరి మిగతా రాష్ట్రాల్లో ఆ ఇచ్చిన డబ్బుల్ని అలా జీతాలు ఖర్చు పెట్టేస్తున్నారు. సో మనం ఖర్చు పెట్టాల్సింది ఏంటి? నిజంగా స్కీమ్ అమలు అవుతుందా లేదా ఇవన్నీ చూడమన్నాడు ఆయన. అంటే అలాగే స్కిల్ డెవలప్మెంట్, దీనికి 514 కోట్లు కేటాయించారు. ఎన్ని స్కూల్స్లో స్కిల్ డెవలప్మెంట్కి ఖర్చు అవుతుంది ఇది తెలియదు. నిజమేనా? ఏమన్నా ఉన్నాయా స్కూల్స్లో పని? 4 గోడలు తెప్పించి ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో స్కిల్ డెవలప్మెంట్కి 514 కోట్లు ఏం చేశారు అన్ని రాష్ట్రాలు తెలియదు. సో ఒక రాష్ట్రానికి 10 కోట్లు 20 కోట్లు వచ్చాయనుకున్నా కూడా యావరేజ్గా సైజుని బట్టి ఏం చేస్తున్నారు మరి స్కూల్స్లో స్కిల్ డెవలప్మెంట్కి తెలియదు. సో ఇలాగా 6,000 మోడల్ స్కూల్స్ కట్టమని డబ్బులు ఇచ్చారు. ఎన్ని మోడల్ స్కూల్స్ కట్టారు? ఈ పాయింట్ని జగన్ గారు వాడుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో. ఈ మోడల్ స్కూల్స్ని అక్కడ వాడుకుంటున్నాడు ఆయన. సో సగం ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేస్తుంది అనమాట. సో ఈ స్కీమ్ని ఆయన వాడుకుంటున్నాం, మిగతా రాష్ట్రాల్లో ఖర్చు పెట్టేస్తున్నారు. సో మనం వాళ్ళ యొక్క జీతాలకి భత్యాలకి ఇవ్వకూడదు, స్కీమ్కి ఇవ్వాలి కదా. ఆ డబ్బులు అలా అకౌంట్లో ఉంటే లాభం ఏంటి కదా, వేస్ట్. సో అలాగే ఇరిగేషన్లో కూడా దాదాపు 20 స్కీములు ఉన్నాయి. మరి ఎవరు వాడుకుంటున్నారు తెలియదు, జనాలకు తెలుసా పోనీ తెలియదు. నేను కొన్ని చెప్తాను. లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఇది పనికి వస్తుంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో గొర్రెలు బర్రెలు పనిచేశారు మన కదా. ఇక్కడ ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, అక్కడ ఒక 1,869 కోట్లు ఖర్చు పెట్టారు. గొర్రెలు బర్రెలు పనిచేశారు. లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద పెట్టుకుంటే 5 యానిమల్స్ అంటే 5 బర్రెలు కానీ 5 ఇది కానీ, లేదా గొర్రెలు లాంటి యూనిట్లు అయితే 50 గొర్రెలు కానీ ఒక 50 యానిమల్స్, చిన్న యానిమల్స్. పెద్దవైతే 5 అంటే బర్రెలు ఎద్దులు లాంటి 5 తీసుకుంటే ఇన్సూరెన్స్లో లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఫండ్ ఎవరు వాడుకోవట్లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంక్ వాళ్ళు ఇక్కడే డెబిట్ చేస్తున్నారు కదా, 50% అక్కడి నుంచి వస్తుంది. ఈ డబ్బులు అలాగే పడి ఉంటున్నాయి. అలాగే ఫిషర్మెన్ అంటే జాలర్లకి, చేపలు పట్టే వాళ్ళకి, హౌస్కి, కమ్యూనిటీ హాల్కి, అలాగే లీన్ పీరియడ్ అసిస్టెన్స్ అంటే సముద్రంలో ఈ ఆషాఢ మాసంలో చేపలు పట్టరు. 40-45 రోజులు చేపలు పట్టరు కాబట్టి ఆ లీన్ పీరియడ్లో వాళ్ళు బతుకుతున్న కోసం అసిస్టెన్స్ ఇవ్వండి అని ఒక స్కీమ్ పెట్టారు. అది కొన్ని రాష్ట్రాలు మాత్రమే వాడుకుంటున్నాయి. ఆంధ్రాలో వాళ్ళు 10,000 ఇచ్చేసారు చూసారా, అది ఇదే. సో ఇట్లాగా స్కీముల్ని వాడుకోవడం, స్కీముల్ని ఉపయోగించుకోవడం అనేది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది అసలు చేయట్లేదు. మరి ఇవన్నీ మిగిలిపోతున్నాయి. అలాగే మైక్రో ఇరిగేషన్
ఇది 5,000 కోట్లు ఇచ్చారు బడ్జెట్లో కూడా. మైక్రో ఇరిగేషన్ అంటే చిన్న చిన్న ఈ స్ప్రింక్లర్ ఇరిగేషను, డ్రిప్ ఇరిగేషను, వీటికి ఇది ఎవరికి పోతుంది? పెద్ద పెద్ద రైతులకే పోతుంది, స్మాల్ ఫార్మర్కి పోవట్లేదు. వాడు ఏదో ఒక స్కీమ్ వేసి 50 ఎకరాలు మామిడి తోట ఉంది, దీనికి ఇట్లా ఎందుకు ఖర్చు అవుతుంటే తప్పని సబ్సిడీ ఇస్తున్నారు. మరి చిన్నవాళ్ళకి ఇది ఒకటి ఉందని కూడా తెలియట్లేదు. మామిడి తోటలు వేసేవాళ్ళు కానీ కదా, ఇట్లా తోటల పంపకం ముఖ్యంగా హార్టికల్చర్కి ఈ మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ 5,000 కోట్లు ఇచ్చింది. ఎంతమంది వాడుకుంటున్నారు? చిన్నవాళ్ళు నాబార్డుకి వెళ్ళి ఇది ఒక స్కీమ్ ఉంది, దీని కింద మాకు కావాలి అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. పెద్దవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు వాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు వాడుకుంటున్నారు, చిన్నవాళ్ళు వాడుకోవట్లేదు. అందువల్లే ప్రతి పెద్ద భూస్వామి భయంకరంగా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పంటలు వేస్తున్నారు కదా. 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, ఓ పెద్ద ఫామ్ హౌస్. కారణం ఏంటంటే ఈ స్కీమే. ఈ స్కీమ్లో ఉన్న డబ్బులు అక్కడ ఖర్చు అవుతున్నాయి, సామాన్యుడికి అందట్లేదు. ఎన్కే సింగ్ గారు చెప్పిన ఇండైరెక్ట్గా అదే చెప్పాడు ఆయన. ఇండైరెక్ట్గానే అదే చెప్పాడు. స్కీముల్ని జనాలు తెలుసుకునేలా చేయండి. స్కీములు జనాలకు తెలియకపోతే అవునా డబ్బులు దుర్వినియోగం అవుతాయి, పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళిపోతాయి. సబ్సిడీ ఇచ్చింది దేనికి? చిన్న వాళ్ళ కోసం. మరి పెద్దవాళ్ళే వాడుకుంటున్నారు కదా, అంతే. సో ఇంట్లో 4 పేరుతో ఓ 10 ఎకరాలు కొనేసేసి 40 ఎకరాలు అవుతుంది. సో డ్రైవర్ పేరుతో 10 ఎకరాలు, వంట పేరుతో 10 ఎకరాలు, క్లీనర్ పేరుతో 10 ఎకరాలు కదా. మన ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టే ఒక అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆడి పేరుతో 10 ఎకరాలు కొని ఈ 40 ఎకరాలకి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెడతారు. సో వాళ్ళే కాబట్టి టపక్కని శాంక్షన్ అయిపోతుంది. మరి సామాన్యుడికి తెలిసేది ఉందని తెలియట్లేదు. ఆయన చెప్పింది అంటే ఇట్లాగా సామాన్యులకి తెలియని స్కీములు తిక్కుమాని ఉన్నాయి. వాటిని జనాలకి తీసుకెళ్ళడం అనేది ఒక పెద్ద మిషన్, చాలా పెద్ద పని, చేయాలి ఈ పని అని చెప్పాడు ఆయన. లేదంటే స్కీములు ఎత్తేసేయండి. పెద్దవాళ్ళకు ఉపయోగపడే స్కీములు ఎందుకు? వేస్ట్ కదా. మనం ఇచ్చే సబ్సిడీ పెద్దవాళ్ళ కోసం కాదు కదా. అలాగే వర్షాధారం ఉన్న చోట లేదా కరువు ప్రాంతాలు అంటే మన మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, సరే నల్గొండ కాదు, మహబూబ్ నగర్ కావచ్చు, లేదా మెదక్ డిస్టిక్ కావచ్చు, అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు లాంటి చోట్ల నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ NMSC అంటారు. దీని కింద కూడా చాలా డబ్బులు ఇస్తున్నారు. మరి ఎంతమంది వర్షాధార పంటలు వేసేటువంటి రైతులకి ఇది ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకే ఉపయోగపడుతుంది ఇది కూడా. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, దీనికి పరంపరాగత కృషి వికాస్ యోజన అని పెట్టారు మోడీ గారు. ఇందులో ఒక చిన్న లొసుగు ఏంటంటే 50 మంది ఫార్మర్లు కలిసి కనీసం 50 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే వాళ్ళకి ఎకరానికి 20,000 లెక్కనిస్తారు. ఎంతమంది వాడుకుంటున్నారు? ఏంటని చెప్పినట్టుగా పెద్ద పెద్ద వాళ్ళే వాడుకుంటున్నారు. డబ్బులు మురిగిపోతున్నాయి. ఇట్లా మురిగిపోతున్న డబ్బులకి మరి ఏం చేయాలా కదా. అలాగే గ్రామీణ బండారు యోజన, పల్లెటూళ్ళలో స్టోరేజ్ కోసంగా, ధాన్యం స్టోరేజ్ కోసంగా కట్టుకుంటే 30% సబ్సిడీ వస్తుంది కదా. ఒక 4 రైతులు, పెద్ద రైతులు కలిసి ఒకటి కట్టుకుంటే ఊరంతా బాగుపడుతుంది. మీరు ఎంతమంది వాడుకుంటున్నారు దీనికి? ఇది కూడా చూడాలి. అంటే 211 స్కీములు ఉన్నాయి. ఎన్కే సింగ్ గారు చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన 211 స్కీములకి దాదాపు 3,50,000 కోట్లు ఇస్తున్నాం సబ్సిడీగా. ఎంతమంది వాడుకుంటున్నారు? ఎంతమంది నిజమైన బెనిఫిషరీస్ చేరుతున్నాయి? ఆయన సమస్య అది. ఇప్పుడు ఆధార్ కార్డులు ఎత్తేసారు దేశమంతా. ఆంధ్రాలో కూడా 8 లక్షలు ఎత్తేసారు. ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక 2 లక్షలు ఎత్తేసారు దేశం. ఎందుకని? నీకుండేటువంటి ఫెసిలిటీస్కి, నీకుండేటువంటి ఆధార్ స్కీమ్కి, రేషన్ కార్డుకి లింకు లేదు. బోగస్ రేషన్ కార్డులు కదా. నువ్వేమో 5 ఎకరాలు ఉంటాయి, బ్రహ్మాండంగా పంట పండుతుంది, నీకేమో రేషన్ కార్డు కావాలా,
గవర్నమెంట్ అన్నీ ఫ్రీగా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి కదా. సో ఇట్లాంటివి కొన్ని ఎత్తేసారు అక్కడ, ఇక్కడ కూడా ఎత్తేసారు. దేశం అంతా కలిపితే దాదాపు 1 కోటి పైన ఎత్తేసారు. నిజం అంటే ఈ రేషనలైజేషన్ అనేది జరగాలి. అంటే రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ పెట్టారు. లింక్ పెట్టడం వల్ల ఒకే అడ్రస్లో ఎంతమంది ఉన్నారు, ఒక ఇంట్లో 4 ఉంటే 4 కార్డులు ఉంటున్నాయి. అది ఎట్లా సాధ్యం? సో కొట్టేస్తున్నారు. సో ఆ లింక్ పెట్టడం వల్ల జరిగింది. ఇలాగ అన్ని స్కీముల్లో జరగాలంటాడు ఆయన. ఇలాగా అన్ని స్కీముల్లో జరగాలి. మోడీ గారు ఒక ఆలోచన నిజమైంది. ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింక్ పెట్టాడు ఆయన ఇప్పుడు. కరెక్ట్. ఆ లింక్ పెట్టడం వల్ల ఏమైంది, నువ్వు ఊళ్ళో లేకపోయినా కూడా వేరే ఊళ్ళో పని చేసుకుంటున్నా కూడా పొట్టకొట్టు కోసం అక్కడ తీసుకోవచ్చు. సో రేషన్ కార్డు పోర్టబిలిటీ అనేది మోడీ గారి ఒక కళ 2014లో చెప్పాను. ఇప్పుడు నిజమైంది. అది చాలా రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నిజమైపోయింది కదా. బీహార్లో ఇంకా ఒక 20% చేయాల్సింది ఉంది. ఉత్తరప్రదేశ్లో ఇంకో 20% దాకా చేయాల్సింది ఉంది. యాక్సెప్ట్ చేశారు వాళ్ళు, బట్ ఇంకా జరగాలి. అంటే దేశాన్ని వదిలి వెళ్ళిపోయినా కూడా ఆ రేషన్ కార్డు, నీ ఆధార్ కార్డు లింక్ ఉంది కాబట్టి ఆధార్ కార్డు చూపించి, రేషన్ కార్డు చూపించి ఇంకో చోట కూడా రేషన్ తీసుకోవచ్చు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి మిగతా వాటికి కూడా అలాగే పెట్టాలంటాడు ఆయన కదా. సో ఆధార్ కార్డుకి లింక్ చేసి, అవునా, బీదవాళ్ళకి ఇచ్చే బెనిఫిట్లు బీదవాళ్ళకే చెందేలాగా చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన ఎన్కే సింగ్ గారు చేశారు. సో ఎన్కే సింగ్ గారు చెప్పినటువంటి పాయింట్లలో ఒక 2-3 మోడీ గారు ఓపెన్గా ఒప్పుకున్న సందర్భం ఉందంట. ఎంపవర్డ్ కమిటీస్ని వేస్తాం, సబ్సిడీల భారం తగ్గిస్తాం, పేదవాళ్ళకి చెందేటట్టుగా చూస్తాం, ఒకవేళ ఖర్చు కాకపోతే తీసి ఇంకో దానికి పెడతాం, ఓవరాల్గా పేదవాళ్ళకి చెందాలి కదా. పర్పస్ సర్వ్ కావాలి. సో అగ్రికల్చర్ కేటాయించింది, ఒకవేళ ఇక్కడ షార్టేజ్ ఉంటే ఇంకో చోట డిమాండ్ ఉంటే ఆ స్కీమ్కి ఖర్చు పెడదాం అనే ఒక సలహా కూడా ఇచ్చారు వీళ్ళు. సో 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్ గారి ఆధ్వర్యంలో చాలా చాలా మంచి సూచనలు, చాలా చాలా మంచి ఆలోచనలు చేశాడు ఆయన. సో ఆయన్ని మనస్ఫూర్తిగా ఎవరైనా సరే అభినందించాల్సింది. ప్రైమ్ మినిస్టర్ కూడా అభినందించారట. సో ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అనేది, గట్టిగా చేస్తాడా చేయరా, ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో దేశం అనేది ఈ స్కీముల యొక్క పర్యవేక్షణలోనే తేలుతుందన్నమాట. ఆయన చెప్పినట్టు బీదవాళ్ళకి చెందాల్సిన సబ్సిడీలు బీదవాళ్ళకి చెందితేనే లాభం. అది కొంతమంది గొప్ప వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే, స్కీమ్ డైవర్షన్ జరిగిపోతే, ఇప్పుడు బర్రెల స్కీమ్ ఉంది, నా బర్రెలు మా మరదలు కొనుక్కుంటుంది, మా తమ్ముడి దగ్గర ఉండే బర్రెలు మా ఆవిడ ఉంటుంది, ఇద్దరికి సబ్సిడీ వస్తుంది, ఓ 10% లంచం ఇచ్చేస్తాం, అయిపోతుంది. 10 కాదు 15% ఇచ్చేస్తాం, అయిపోయి. ఇట్లా ఉండకూడదు. ఆయన చెప్పేది అంటే రియలిస్టిక్గా ఉండాలి, దానికి సబ్సిడీ ఇవ్వాలి తప్ప స్కీముల్లో ఉండే లోపాలని సవరించాలి. సవరిస్తే కనీసం 1,00,000 కోట్లు మిగులుతుంది అంటాడు. 1,00,000 కోట్లు అంటే సామాన్య విషయం కాదు కదా. సో 1,00,000 కోట్ల రూపాయలు మిగలడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. సో ఈ 7 లక్షల కోట్లు మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో దీంట్లో 1,00,000 కోట్లు తగ్గించినా కూడా మీ నిజమైన బెనిఫిషరీకి మాత్రమే అందజేస్తే మిగతా డబ్బులు గ్రేట్, లేకపోతే స్కీమ్లు వృధా అయిపోతుంటాయి. సో మైక్రో ఇరిగేషన్లో కానీ లేదా ట్యాక్స్ డెవల్యూషన్ ఫార్ములాలో కూడా మాకు తేడా వచ్చేస్తుంది. సో వచ్చిన ట్యాక్స్ అన్ని రాష్ట్రాలకు ఎలా పంచాలి మేము లెక్కేసుకుంటాం. మీరు ఉన్నట్టుంటే అక్కడ పలానా దానికి జీఎస్టీ తగ్గించేస్తున్నాం, పలానా దానికి పెంచేస్తున్నట్టు మేమేం చేయాలి, ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో నిన్నదాకా ఉన్న లెక్క ఇది, దీన్ని బేస్ చేసి మేము ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి ఇంత ఇచ్చాం, బాగానే ఉంది. మీరు ఉంటుంటే డమాలు తగ్గిస్తే ఆ తర్వాత మళ్ళీ చీఫ్ మినిస్టర్ మాట్లాడతారు, ఒక లాస్ట్ ఇయర్ 2.8% ఇచ్చారు ఫండ్స్, ఈసారి 2.7 ఇచ్చారు అని. కారణం ఏంటంటే జిఎస్టీలో అక్కడ మార్పులు చేస్తున్నారు. సో ఈ మార్పులు ఒక టైం పీరియడ్లో చేయకుండా ఉంటే, లేదా చేస్తే ఒక తక్కువ ఇంపాక్ట్ ఉండేలా చేస్తే మేము చేసిన ఎస్టిమేషన్స్కి, మేము ఇచ్చేటువంటి ఫండ్స్కి, సెంట్రల్ నుంచి వచ్చేటువంటి అసిస్టెన్స్కి లాభం ఉంటుంది అని చెప్పాడు ఆయన. సో ఒక మంచి మేధావి, బాగా చెప్పాడు ఆయన. అలాగే
సమగ్ర శిక్షా యోజన అని పెట్టారు ఇప్పుడు కొత్తగా మోడీ గారు. ఈ ఏడాది నుంచి అమలు అవుతోంది, కానీ కరోనా వల్ల అమలు కాకుండా పోయింది. అంటే దీనిలో సర్వశిక్ష అభియాను, మన మిడ్ డే మీల్స్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష, టీచర్ ట్రైనింగ్ ఇవన్నీ కలిపేసి ఒకటే స్కీమ్ చేశాడు ఆయన. సో ఇది నడవాల. ప్లస్ 5+3+3+4 కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డిక్లేర్ చేశారు. అంటే 3 నుంచి 8 సంవత్సరాల దాకా ఒక రకమైన చదువు, ఆ తర్వాత 3 ఏళ్ళు 8 నుంచి 11, ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు 11 నుంచి 14, ఆ తర్వాత 4 ఏళ్ళు డిగ్రీ 14 నుంచి 18. ఇలా ఉండాలని ఒక సమగ్ర విద్యా పథకం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి డిక్లేర్ చేశారు. కానీ ఈ కరోనా దరిద్రం రావడం వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ నామ్ స్కీమ్ కూడా రైతులు వాడుకోవట్లేదు అని చెప్పాడు. అంటే ఈ నామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ నెట్వర్క్. ఇప్పుడు గొడవ జరుగుతుంది, అదే అర్థం చేసుకోకుండా గొడవ చేస్తున్నారు వాళ్ళు. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి వీలుగా అన్ని మార్కెట్ యార్డులు, అన్ని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీలు, ఏపీఎంసీ అంటారు భారత్లో, ఏపీఎంసీలు, మండీస్ అంటే బీహారు, ఉత్తరప్రదేశ్, పంజాబ్లో మండీస్ అంటారు వాటిని. సో ఈ మార్కెట్ కమిటీలు అన్నీ కూడా అనుసంధానం చేసాం. ఇప్పుడు దీనికి డబ్బులు ఖర్చు పెట్టాం. సో రైతు లాగిన్ చేసి అక్కడ ఎంట్రీ చేసుకుంటే నా దగ్గర ఇన్ని బస్తాలు బియ్యం ఉంది, ఇన్ని టన్నులు ఉందంటే ఎవడైనా కొనవచ్చు కదా. ఎవడు లేకపోతే మండీలు అమ్ముకోవచ్చు. అది దట్ సెకండరీ. ఈ ఆప్షన్ ఎప్పుడు ఉండేది. ఒక అడిషనల్ ఆప్షన్ కింద ఈ నామ్ అనేది పాపులరైజ్ చేయాలి. గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో పెడితే దానికి విపరీత అర్థాలు తీసి కూడా చేస్తున్నారు. సో దీనికి మళ్ళీ పొలిటికల్ సపోర్ట్. సో రైతులకు మేలు చేసే స్కీములు ఇన్ని ఉంటే ఇవేవి ఇంప్లిమెంట్ చేయకుండా ఇవేవి రైతులకు చేరకుండా 20 స్కీములు దాదాపు ఇప్పుడు ఉద్యమాలు చేయడంలో అర్థమేం లేదు. సో ఆయన ఇండైరెక్ట్గా అది కూడా టచ్ చేశాడు. డైరెక్ట్గా చెప్పకూడదు కదా, చేశాడు అనమాట. చూద్దాం రాబోయే రోజుల్లో ఫైనాన్స్ కమిషన్ యొక్క పనితనం దేశాన్ని ప్రభావితం ఎప్పుడు చేస్తుంది. ఈ ఫైనాన్స్ కమిషనర్ ఎన్కే సింగ్ గారు చాలా డైనమిక్ పర్సన్ అని పేరు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని కూడా పేరుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి వ్యక్తిని సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు కాబట్టి ఆయన గొప్ప ప్రగతి వస్తుంది అని ఆశిద్దాం. బాయ్.